సో ఈ రోజు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ వెళ్ళడం అనేది జరిగింది. మరి అక్కడ తీర్పు ఏ విధంగా ఉంటుంది, అల్లు అర్జున్ కి మళ్ళీ రిమాండ్ విధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయనే విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. గోపాల్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే. గోపాల్ శర్మ గారు, మొదటి నుంచి మీరు కేసుని అంటే చూస్తున్నారు. సో మరి ఈ రోజు నాంపల్లి కోర్టులో మాత్రం అల్లు అర్జున్ హాజరు కావడం అనేది జరిగింది. ఇది ఈ రోజుతో ముగిసిపోతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా తదుపరి చర్యలు ఉంటాయా? నిన్ననే సినిమా పెద్దలు కూడా రేవంత్ రెడ్డి గారిని అలాగే ప్రభుత్వ పెద్దల్ని కూడా కలవడం అనేది జరిగింది. ఏం జరుగుతుండొచ్చు అనుకోవచ్చు నెక్స్ట్? నేను సినిమా పెద్దలు పోయి కలిసినంత మాత్రాన చట్టం ఆగిపోదు కదా, చట్టం తన పని తను చేసుకుపోతుంది. అప్పుడు ఆ రోజు ఆయనకి 27th దాకానో 28th దాకానో ఏదో బెయిల్ గ్రాంట్ అయింది. బట్ 30th దాకా అరెస్ట్ చేయొద్దని ఉంది అందులో. 27th దాకా స్టే ఉంది, బట్ డోంట్ అరెస్ట్ టిల్ 30th. బట్ 14 days తర్వాత రెగ్యులర్ కోర్టులో పోయి అక్కడ అపియర్ కావాలి, బెయిల్ వేసుకోవాలని బెయిల్ వేసుకోవచ్చు. ఐ థింక్ వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళ రెగ్యులర్ బెయిల్ ఫైల్ చేస్తారు. అయితే ఆయన అపియర్ అయినాడు లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జైలు నుంచి 14 రోజుల తర్వాత కోర్టుకు తీసుకోవాలంటే ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు, ఖర్చు అవుతుంది. కాబట్టి ఉంది అది అల్లు అర్జున్ చేసుకున్న ఐ డోంట్ థింక్ ఆయన తెలుసుకోండి మీరు. అక్కడ అపియర్ కావాలా, జడ్జి గారి ముందర అపియర్ అవుతారు. ఈ లోపల వీళ్ళు అడ్వకేట్స్ ఏదో రెగ్యులర్ వేసి ఉండొచ్చు ఈ పాటికి. వేస్తే గ్రాంట్ కూడా అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిప్రజెంట్ చేస్తాడు. లేదు లేకపోతే హైకోర్టు బెయిల్ ఇచ్చినా మీ ఇష్టం అని చెప్తారు. పీపీలు ఎక్కడ కూడా ఇచ్చేయమని చెప్పరు. సో ఇట్లా జరిగింది హైకోర్టులో ఇట్లా జరిగింది అని వదిలేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ కనుక లేదు వీళ్ళు జైలుకి పంపాలనుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపోజ్ చేస్తాడు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దని చెప్తారు. ఇవ్వద్దు అని గట్టిగా చెప్తే మటుకు జైలు పోవాల్సిందే. రెండు ఉంటాయి. నిన్న సినీ పెద్దలు ఏదో తప్పైంది క్షమించి ఏదేమైనా సమస్య పోయిందని అనుకుంటున్నాను నేను. ఓకే సార్. అయితే అదే గతంలో మళ్ళీ హైకోర్టుకి వెళ్తున్నారు, బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కూడా రకరకాల వచ్చినాయి కదా. సో నిన్నటితోటి కాంప్రమైజ్ అయిపోయినట్టు అనుకోవచ్చు. అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే సార్. సో ఒకవేళ రేవతి భర్త ఈ కేసుని వాపస్ తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ బెయిల్ కోర్టులు చుట్టూ తిరగడాలు అవి ఏం అవసరం ఉంటుందా సార్? వాపస్ తీసుకున్నంత మాత్రాన వెంటనే కేసు క్లోజ్ కాదు. ఓకే, దానికి మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ అనేది ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. జడ్జి గారికి ఏమైనా అనుమానం వస్తే ఆ కంప్లైంట్ ని పిలుస్తారు. రేవతి భర్తని నువ్వు ఇష్టపూర్వకంగా ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నావా, లేక నిన్నెవరన్నా బలవంత పెట్టారా, అల్లు అర్జున్ తండ్రి అల్లు అర్జున్ మనుషులు వచ్చి బలవంత పెట్టారా, కంప్లైంట్ నువ్వే ఇచ్చావు, నువ్వెందుకు విత్డ్రా చేసుకుంటున్నావు, ఇవన్నీ అడుగుతారు. అవన్నీ అడిగిన తర్వాత అప్పుడు కోర్టు కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ పోలీసు వాళ్ళు వేసిన దాన్ని జడ్జి గారు యాక్సెప్ట్ చేయాలి. అప్పటిదాకా ఆ కేసు అలాగే ఉంటది. ఆ ఫైనల్ రిపోర్ట్ జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు క్లోజ్ అవుతుంది. అది ప్రొసీజర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఈ రోజు తోటి సమస్య ముగిసిపోయింది. లా ప్రకారము చట్టాల ప్రకారం కూడా వారి పనులు వాళ్ళు చేసుకోకపోతే దీంట్లో ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు ఇంకెవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి గోపాల్ శర్మ గారు చెప్తున్నారు. చూద్దాం మరి కేసు ఎక్కడ వస్తుంది అనేది చూడాల్సిన విషయం.